ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిరంతర కృపను బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృపై ఉన్నది నాయన. ఈ దినమున నా ప్రభువా చేరి వచ్చిన నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడి మీ మహిమను పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరుడైన యేసు నామమున వేడుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఎప్పటి నుంచి యేసు క్రీస్తు పరలోక రాజ్యం సమీపించి మారు మనస్సు పొందడని ప్రకటించడం మొదలుపెట్టాడంటే, ఆయన బాప్తీసం పొంది 40 రోజులు ఉపవాసం ఉండి ఆ సాతాను శోధనను జయించి ఎప్పుడైతే ఆయన వచ్చాడో అప్పటి నుంచి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని చెప్పడం ప్రారంభించాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా 3వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనంలో, ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యేసు క్రీస్తు మొదట మెసేజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన పబ్లిక్ మినిస్ట్రీ, ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే మారు మనస్సు పొందండి అని. బాప్తిస్మ యోహాను కూడా అదే మాట చెప్తాడు, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. యేసుక్రీస్తు గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాసి ఉంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అనేకం చేశాడు. ఆయన యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఒకవేళ పుస్తక రూపంలో వివరించి వ్రాయాలి అనుకుంటే, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఒకవేళ రాయాలనుకుంటే ఇంత భూలోకం అంత పుస్తకం కూడా సరిపోదు అని యోహాను సువార్తలో వ్రాసి ఉంది. అన్ని అద్భుత కార్యాలు, అన్ని ఆశ్చర్య కార్యాలు ఆయన ఈ లోకంలో ఆయన సజీవుడుగా శరీరధారిగా ఉన్న దినాల్లో అన్ని కార్యాలు చేశాడు. ఎందుకు యేసుక్రీస్తు అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు? ఎందుకు అన్ని స్వస్థత కార్యాలు చేశాడు అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ప్రశ్న వేసుకుంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములో వారు మారు మనస్సు పొందకపోవట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. దీనికి జవాబు క్లియర్ గా రాసి ఉంది. ఎందుకు అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, విస్తారమైన అద్భుతాలు ఎందుకు చేశారంటే, మనుష్యులు మారాలి, వారి మనస్సులు మారాలి అని. ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో వాళ్ళు మారు మనస్సు పొందకపోవడం చూసి యేసుక్రీస్తు గద్దించాడంట వారిని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉన్నట్లుగా, ఎవరైతే ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూశారో వాళ్ళు మారు మనస్సు పొందకపోతే ఇప్పుడు కూడా ఆయన మార్పు లేని దేవుడు, ఆయన గద్దింపునకు గురి కావాల్సి వస్తుంది అనేది ఈ వాక్య సత్యం. ఈనాడు కూడా అనేక మంది ఆయన ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు. మంచిదే, ఇప్పుడు కూడా ఆయన మార్పు లేని దేవుడు. అప్పుడు చేసిన అద్భుత కార్యాలు అంతకంటే ఎక్కువ ఇప్పుడు కూడా చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన దృశ్య రూపుగా ఉండి చేశాడు, ఇప్పుడు అదృశ్య రూపుగా దైవ సేవకుల ద్వారా ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు కూడా. అయితే ఎంతమంది ఆయన అద్భుత కార్యాలు అనుభవించిన వారు, ఆశ్చర్య కార్యాలు అనుభవించిన వారు మారు మనస్సు పొందుతున్నారనేది ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆనాడు ఏ పెద్ద పెద్ద పట్టణాల్లో అక్కడ రాసి ఉంది, కపెర్నహూము అనే పట్టణము, సీదోన్ అనే పట్టణంలో ఆయన అద్భుత కార్యాలు, చాలా ఆశ్చర్య కార్యాలు చేశాడు, విస్తారమైన అద్భుతాలు చేశాడంట ఆయన. 1 కాదు 2 కాదు, విస్తారం, చాలా అద్భుత కార్యాలు చేశాడు. కానీ ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి కారణం ఏమిటంటే, మనుష్యులు మారాలి, వారి మనస్సులు మారాలి అనే ఉద్దేశం. మారు మనస్సు అనేది ఒక వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. మారు మనస్సు లేకుండా రక్షణ ఆ వ్యక్తికి రాదు. ఫస్ట్ రక్షణకు ముందు లేదా రక్షణతో పాటు, రక్షణకు ముందు వచ్చేది ఏమిటంటే మారు మనస్సు. మారు మనస్సు లేకపోతే, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాసి ఉంటుంది, మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మము గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక. ఇవన్నీ పునాది. 6 విషయాలు అక్కడ చెప్పాడు. మారు మనస్సు పొందటం అనేది మొదటిగా వ్రాయబడి ఉన్న సత్యం. అక్కడ మారు మనస్సు పొందాలి. ఒక వ్యక్తి మారు మనస్సు పొందకపోతే అతడు రక్షణ పొందలేడు, దేవుని రక్షణ ప్రణాళికలోనికి అతను రాలేడు. అందుకనే ఇక్కడ గద్దిస్తూ ఉన్నాడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలను.
చూడండి, చదువుతున్నాడు దేవుని వాక్యం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అయ్యో కోరిజినా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణపుల వారి గతి ఓరవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం ఒట్టుకు హెచ్చించబడిదవా, నీవు పాతాళము ఒట్టుకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓరవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు చూడండి ఒక కఠినమైన మాట ఇక్కడ చెప్తున్నాడు. ఎవరైతే మారు మనస్సు పొందలేదో, ఎవరైతే రక్షణ ప్రణాళికలోనికి రావాలనే ఉద్దేశం లేకుండా మారు మనస్సు పొందలేదు, వారు అద్భుత కార్యాలు అనుభవించారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, దేవుని అద్భుత ఆశ్చర్యకార్యాలు చూశారు, కానీ వాళ్ళు మారు మనస్సు పొందరు. ఈనాడు కూడా అనేక మంది అద్భుత కార్యాలు చూస్తున్నారు, ఆయన అద్భుత కార్యాలు అనుభవిస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు అనుభవిస్తున్నారు, కానీ వారిలో మారు మనస్సు లేదు. మారు మనస్సు లేకపోతే ఆనాడు ఆ కపెర్నహూము సీదోను పట్టణాలని ఎలాగైతే దేవుడు గద్దించాడో, ఈనాడు అటువంటి ప్రజలను ఈనాడు కూడా ఆయన గద్దిస్తాడు. ఆయన మార్పు లేనివాడు కదా, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. ఆయన ఖచ్చితంగా ఆనాడు వారిని ఎలాగైతే గద్దించాడో ఈనాడు కూడా మనుషులను ఒక హెచ్చరిక చేస్తున్నాడు, మీరు మారు మనస్సు పొందండి. ఆయన మొదటిగా ప్రకటించిన దేవుని వాక్యం అదే, మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు లేకుండా రక్షణ కలుగదు, మారు మనస్సు పొందాలి అనేది దేవుని వాక్యం. ఇటువంటి వారి పరిస్థితులు రేపు తీర్పు దినాన చాలా దారుణంగా ఉంటాయి. ఎవరైతే మారు మనస్సు పొందలేదో రేపు తీర్పు దినం ఒకటి రాబోతుంది. దేవుడు మనుషులను లెక్కడిగే సమయం ఒకటి రాబోతుంది. మనుషుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు దినాన లెక్క అప్పజెప్పవలసి ఉన్నది అని దేవుని వాక్యములో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. మనుషుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు దినాన లెక్క అప్పజెప్పాలి అని యేసుక్రీస్తు చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా మనుషులు మనమందరము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారము అని అపోస్తుడైన పౌలు దేవుని వాక్యంలో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా చూడండి, దేవుని బిడ్డలారా, మారు మనస్సు అనేది ఒక వ్యక్తికి చాలా అత్యవసరమైన విషయం. మారు మనస్సు లేకుండా రక్షణ అనుభవం రాదు. మొదట మారు మనస్సు పొందాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు చూడండి, మారు మనస్సు అనేది మొదటిగా చేయవలసిన కార్యం. మారు మనస్సు పొందటం, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములు గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృదుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అనేది పునాది. పునాది మరలవేయక అని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం రాసి ఉంది. ఈ పునాది ఎవరికైతే సరిగా ఉండదో, పునాది లేని కట్టడం ఏమవుతుంది, పునాది లేని బిల్డింగ్ ఏమవుతుంది, కూలిపోతుంది. అందుకని మారు మనస్సు అనేది ఒక పునాది. మీరందరూ సజీవ రాళ్ల వలె దేవుని ఆలయముగా, దేవుని మందిరముగా కట్టబడుచున్నారు అని దేవుని వాక్యం ఉంది. మనం సజీవమైన రాళ్ళ, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నాం. పునాది సరిగా లేకపోతే బిల్డింగ్ నిలవదు. పునాది సరిగా లేకపోతే మనం ఎంత కట్టడం కట్టినా అది కూలిపోతుంది. అలాగే మారు మనస్సు అనేది ఒక పునాది. ఆ పునాది లేకపోతే నువ్వు ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనుభవించినా అది వ్యర్థమే. మొదట మారు మనస్సు పొందాలి. తీర్పు దినాన అంటే రేపు తీర్పు దినాన భయంకరమైన స్థితి. తీర్పు దినము అంటే దాన్ని రెండవ మరణం అన్నారు. ఎవరైతే నరకాన్ని ఏమన్నారంటే బైబిల్ గ్రంథంలో రెండవ మరణము అన్నారు. మారు మనస్సు పొందిన వ్యక్తే రక్షణ పొందగలడు. మారు మనస్సు లేని వ్యక్తి రక్షణలోనికి రాలేడు. మొదట మారు మనస్సు కావాలి. మారు మనస్సుతో పాటు మాత్రమే రక్షణ కలుగుతుంది. అందుకని యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని అతని ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అన్నాడు. ఈ లోకమంతా సంపాదించుకున్నాడు, ఈ లోకమంతా అతని పరమైపోయింది, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ప్రాణము అంటే జీవాన్ని పోగొట్టు. మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి ఈ భౌతిక సంబంధమైన మరణము, నరకములో పడటం అనేది రెండవ మరణం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఎవరైతే అగ్నిగుండంలో పడిపోతారో అది రెండవ మరణము అను. ఎవరైతే రక్షణలోనికి వస్తారో, ఎవరైతే మారు మనస్సు రక్షణ అనుభవంలోనికి వస్తారో వారిని రెండవ మరణము వారిని ఏ హాని చేయదు అని దేవుని వాక్యం చెబుతుంది. రక్షణ పొందటానికి మొదట చేయవలసిన కార్యము మారు మనస్సు. ఆనాడు
ఆ పట్టణాల్లో, ఆ సీదోను, కపెర్నహూము పట్టణాల్లో ఎన్నో అద్భుతాలు యేసుక్రీస్తు వారు చేశారు. కానీ వాళ్ళు మారు మనస్సు పొందలేదండి. ఆయన అద్భుత కార్యాలు చేయటానికి, ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఒక కారణం ఏంటంటే యేసుక్రీస్తు మనుషుల్లో మారతారు, వాళ్ళ మనస్సులు మారాలి అనే ఉద్దేశంతోనే ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆనాడు యేసుక్రీస్తు వారు చేశారు. దేవుడి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మారు మనస్సు లేకపోవటం అనేది చాలా ప్రమాదకరమైన స్థితి. దేవుని గద్దింపునకు, యేసుక్రీస్తు వారి గద్దింపునకు గురి కావాల్సిన పరిస్థితి మారు మనస్సు లేని వారికి తటస్థిస్తుంది. ఒకసారి మీరు గమనించండి. ఒకసారి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సిన విషయం మారు మనస్సు. దేవుని అద్భుత కార్యాలు ఈనాడు చాలా మంది అనుభవిస్తున్నారు. ఆయన మార్పు లేనివాడు. ఆయన ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు, జీవితాలను మార్చేస్తాడు, మీ పరిస్థితి ఎటువంటి అయినా మార్చేస్తాడు. కానీ మీరు నిజంగా మారు మనస్సు పొందారా అనే సత్యాన్ని మన గుండెల్లో ప్రశ్న వేసుకోవాల్సిన స్థితి ప్రతి ఒక్కరికి ఉంది. ఒక వ్యక్తి మారు మనస్సు పొందాడు, లేకపోతే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పొందాలి. ఒక వ్యక్తి మారు మనస్సు పొందాడు అంటే మనకు ఎలా తెలుస్తుంది నేను మారు మనస్సు పొందానని? అతనికి ఎలా తెలుస్తుంది? లేకపోతే చూసేవారికి, బయట వారికి ఎలా తెలుస్తుంది అతను మార్పు వచ్చింది అంటే? ఖచ్చితంగా తెలుస్తుంది. మొదటిగా మారు మనస్సు పొందిన వ్యక్తిలో కొన్ని లక్షణాలు కనపడతాయి. నేను నిజంగా మారానా లేదా అనేది హృదయంలో అతనికి అర్థమవుతుంది, అతనికి తెలిసిపోతుంది. నేను నిజంగా రక్షించబడ్డానా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాసింది, మనము దేవుని పిల్లలని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, నేను దేవుని పిల్లవాడిని, నేను ప్రభువు యొక్క బిడ్డను, నేను రక్షించబడిన వాడను, నీతిమంతుడనే స్పృహ అతని హృదయంలో ఉంటుంది. నోటితో అంటాం కాదు, హృదయంలో ఆ నిశ్చయత ఉంటుంది. దాన్నే ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇవ్వాలంటే మన ఆత్మ మీద, లేకపోతే మన ఆత్మ మన మీద దోషారోపణ చేయకూడదు అనేది దేవుని వాక్య సత్యం. అది ఇక్కడ మారు మనస్సు పొందిన వ్యక్తులు కొన్ని లక్షణాలు కనపడతాయి. మొదటి లక్షణం ఏమిటంటే, తన పాపములను బట్టి దుఃఖించే లక్షణం మొట్టమొదటిగా మారు మనస్సు పొందిన వ్యక్తిలో కనబడుతుంది. తన పాపమును బట్టి దుఃఖించే లక్షణం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుంచి 11వ వచనం దాకా ఒక సంఘటన అక్కడ రాయబడి ఉన్నది. సుంకరి ఒక పరిసయ్యుని గురించి అక్కడ రాయబడి ఉన్నది. సుంకరి ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడంటే, తానే నీతిమంతులమని తమను తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరు ఆయన ఉపమానం చెప్పింది. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారం ఇతర మనుషుల వల్లనూ ఈ సుంకరి వల్లనూ ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకై ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు, అంటే పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఇక్కడ చూడండి, మారు మనస్సు పొందిన వ్యక్తిలో మొట్టమొదటిగా కనబడే లక్షణం తన పాపములను బట్టి దుఃఖించే స్థితి కనపడుతుంది. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి అక్కడ, నేను వ్యభిచారుల వల్ల లేను, చోరుల వల్ల అన్యాయస్తుడిని కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇతర మనుషులుగా నేను లేను, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తాను, నా సంపద అంతా దశంభాగం ఇస్తాను, ఇదిగో ఈ సుంకరిలాగా లేనందుకు నీకు వందనాలు అంటే తను తాను హైప్ చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. తను తాను గణపరుచుకుంటా, నేను చూసావు ఎట్లున్నాను ప్రభువా, ఎంత నీతిమంతున్నో చూసావుగా, నువ్వు నేను ఎట్లా చేస్తున్నావు చూసావుగా, ఇదిగో వీడు పాపి, వీడిలాగా నేను లేను, నీకు వందనాలు అంటున్నాడు. అయితే సుంకరి ఏ ప్రార్థన చేస్తున్నాడు చూడండి, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. పాపినైనా నన్ను కరుణించు. ఒక వ్యక్తిలో మారు మనస్సు కలిగినది అంటే దానికి మొట్టమొదటి కనబడే లక్షణం ఏమిటంటే, అతడు నేను పాపిని అని గుర్తిస్తాడు. తన పాపాలను బట్టి దుఃఖిస్తాడు. అయ్యో నేను పాపిని అని గుర్తించి దేవుని ఎదుట మోకాళ్ళలోని, ప్రభువా, పాపినైనా నన్ను కరుణించు, నరక శిక్ష నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఇది మొదటి లక్షణం. ఒక వ్యక్తిలో మారు మనస్సు కలిగితే అతనిలో కనబడే మొదటి లక్షణం ఏంటంటే తన పాపములను బట్టి దుఃఖించే లక్షణం మొదటి లక్షణం. రెండవది, మారు మనస్సు పొందాడు అంటే కనబడే 2 లక్షణం ఏంటంటే ఒక వ్యక్తి తగ్గింపు స్వభావం అతనిలో కనబడుతుంది. చూడండి, ఈ సుంకరి తను తాను హెచ్చించుకుంటున్నాడు, తను తాను గొప్ప చేసుకుంటా ఉన్నాడు. కానీ ఈ సుంకరి చూడండి అక్కడ ఏం రాయబడి ఉందో చూడండి ఒకసారి. అయితే సుంకరి దూరముగా నిలువబడి
ఆకాశము వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. కన్నులెత్తడానికి కూడా ధైర్యం లేక, అంటే చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడో. కన్నులెత్తడానికి కూడా అతనికి ధైర్యం చాలక, ప్రభువా పాపినైన నన్ను కరుణించని రొమ్ములు కొట్టుకుంటూ అతను ఆ సుంకరి. చూడండి తగ్గింపు అనేది కనపడుతుంది. ఒక వ్యక్తిలో మారు మనస్సు పొందితే అతనిలో కనబడే రెండవ లక్షణం తగ్గింపు, తను తాను తగ్గించుకునే స్వభావం. సుంకరిలో ఆ స్వభావం ఉంది. అందుకని అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ పరిశీలనలో ఆ తగ్గింపు లేదు. ప్రభువా వాడికంటే నేను బెటరు, వాడికంటే వాడేం చేస్తాడు కానీ నేను 2 సార్లు వారానికి ఉపవాసం ఉంటా, దశంభాగం ఇస్తున్నా. రకరకాలుగా చూడండి తను తాను హైప్ చేసి, ఎవరితో మాట్లాడి దేవుడితో ప్రార్థన చేస్తే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే తను తాను హైప్ చేసుకుంటున్నాడు, తన గొప్పని తన డబ్బా కొట్టుకుంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే. కానీ అతనిలో తగ్గింపు చూడండి ఎంత తగ్గింపు ఉందో అతనికి. అతనిలో తగ్గింపు ఎంత తగ్గింపు అంటే ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు అతడు పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన. అందుకే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మారు మనస్సు పొందిన వ్యక్తిలో కనబడే రెండవ లక్షణం తగ్గింపు. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, తన్ను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడుదురు అని. ఎవరైతే తగ్గించుకుంటారో వారు ఉన్నత స్థానంలోనికి ఆయన హెచ్చిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఆయన ఉన్నత స్థానానికి లేపుతాడు ఆయన. ఎవరైతే తగ్గించుకుంటారో, తన్ను తాను తగ్గించుకొని ప్రతివాడు హెచ్చించబడును అన్నాడు యేసుక్రీస్తు. ఖచ్చితంగా అతను ఉన్నత స్థానంలో నిలబెడతాడు ప్రభువు. ఎవరైతే తగ్గింపు స్వభావం ఉందో, తను తగ్గించుకుంటారో వాళ్ళ ఉన్నతమైన స్థానంలోనికి ఆయన నిలబెడతాడు. పోతే మూడవ లక్షణం, ఒక వ్యక్తిలో మారు మనస్సు వచ్చినది అంటే కనబడే మూడవ లక్షణం ఏమిటంటే తనలో ఉన్న లోపాలుకి ప్రభువుకు చెప్పుకుంటాడు తప్ప పక్కన ఉన్న లోపాలని అతడు ఎత్తి చూపడు. ఇది మూడవ లక్షణం. ఒక వ్యక్తిలో మారు మనస్సు కలిగినది అంటే అతనిలో కనబడే మూడవ లక్షణం ఏమిటంటే తనలో ఉన్న లోపాలు, తనలో ఉన్న ఆ పాప స్వభావాన్ని ప్రభువుకు చెప్పుకుంటాడు. కానీ ప్రభువా పక్కన ఎవడిట్టాడు వాడిట్టాడు అనే మాట పలకడు. సుంకర్ ఆ మాట పలకలేదు. మీరు చూడండి, పరిశీలుడు ఆ మాట చెప్పాడు కానీ ఇదిగో ప్రభువా ఈ సుంకర్లాగా లేనందుకు నీకు వందనాలు అన్నాడు పరిశీలుడు. కానీ సుంకర్ ఆ మాట అనలేదు. నేను పాపినయ్యా, నేను పాపిని అన్నాడు. కానీ ఆ సుంకరి పాపయ్యా, వాడు పాపయ్యా, వీడి పాపయ్యా అనలా. ఒక వ్యక్తి మారు మనస్సు పొందిన వ్యక్తిలో కనబడే మూడవ లక్షణం ఏమిటంటే తన లోపాలను ప్రభువుకు చెప్పుకునే లక్షణం. తన లోపాలను చెప్పుకుంటాడు కానీ పక్కన వాళ్ళతో మాత్రం పోల్చుకోడు. చూడండి, దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది, ఎవరైతే పక్కన వాళ్ళతో పోల్చుకొని చూస్తున్నారో వాళ్ళల్లో దేవుని గురించిన గ్రహింపు ఉండదు, దేవుని గురించిన ఆలోచన వారికి ఉండదు, దేవుని గురించిన జ్ఞానము వారిలో ఉండదు. వాళ్ళు పక్కన వాళ్ళని బట్టి తాను సరి చూసుకుంటూ ఉంటారు. అందుకనే వాళ్ళలో గ్రహింపు ఉండదు. దేవుని స్వభావం వారికి తెలియదు, దేవుడు ఎటువంటి వాడో వారికి అర్థం కాదు. వాళ్ళు తమ బుర్రలో ఏముందో దాన్నే ఆలోచిస్తూ ఉంటారు కానీ దేవుని జ్ఞానం వారిలో ఉండదు. ఎవరైతే పక్కన వాళ్ళని చూసి వాడికంటే నేను గొప్ప, వీడికంటే నేను గొప్ప అనుకుంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉన్న మాట 10వ అధ్యాయం 12వ వచనంలో రాసి ఉంది, తమ్మును తానే మెచ్చుకుని కొందరితో జతపరుచుకున్నటకైనను వారితో సరిచూచుకున్నటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలో తామే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూచుకునుచు ఉన్నందున గ్రహింపు లేక ఉన్నారు. ఆ కొరింథీ సంఘంలో కొందరు ఉన్నారంట. వాళ్ళు ఎట్టాటోళ్ళు అంటే పక్కన వాళ్ళతో పోల్చుకునే స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళకి గ్రహింపు లేదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు గ్రహింపు లేదంటే, ఏం గ్రహింపు లేదంటే వాళ్ళకి దేవుని కూర్చున్న జ్ఞానం యొక్క గ్రహింపు లేదు వాళ్ళకి. ఎందుకు లేదు అంటే తమ్మును తామే మెచ్చుకుంటారంటాడు. మేము గొప్పవాళ్ళం, పక్కనోడి కంటే నేను ఉన్నతమైన వాడిని, పక్కనోడి కంటే నేను చాలా గొప్పవాడిని అని చూసుకునే స్వభావం. అటువంటి వారితో సరి చూసుకోడు, పక్కన వాడితో సరి చూసుకుంటారంట. వాడేంటి, వాడు అట్లా ఉన్నాడా, నేను వాడికంటే బెటరే అని చెప్పి అనుకునే స్వభావం. సుంకరి అటువంటి స్వభావాన్ని కలిగలేడు. ఇది మూడవ లక్షణం. మారు మనస్సు పొందిన వ్యక్తిలో కనబడే మూడవ లక్షణం ఏమిటంటే తన లోపాలనే ప్రభువుకు చెప్పుకుంటాడు కానీ పక్కన వారి లోపాలను ఎత్తి చూపడు. ఈ 3 లక్షణాలు ప్రధానంగా మారు మనస్సు పొందిన వ్యక్తి కలిగి ఉంటాడు. మారు మనస్సు పొందిన వ్యక్తి ఈ 3 లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉంటాడు. మొదటిది ఏమిటంటే తన పాపములను బట్టి దుఃఖించే లక్షణం. తన పాపాలను బట్టి రొమ్ము కొట్టుకున్నాడు సుంకరి. రెండవది తను తాను తగ్గించుకునే స్వభావం. మూడవది పక్కన వాళ్ళతో పోల్చుకునే స్వభావం. తన పరిధిలో నాకు ప్రభువా ఇదిగో నేను నాలో ఉన్న ఈ లోపాలు నాలో ఇవి ఉన్నాయి అని చెప్పని చెప్పుకుంటాడు కానీ ప్రభువా పక్కనోడు వాడు చూసావా వాడు అట్లున్నాడు, వాడికంటే నేను కొంచెం బెటర్ ప్రభు అండు. ఇది మారు మనస్సు పొందిన వ్యక్తిలో కనబడే 3 లక్షణాలు ఖచ్చితంగా కనపడతాయి. కొన్ని మారు మనస్సు పొందిన వ్యక్తిలో కొన్ని లక్షణాలు బాగా కనపడతాయి, కొన్ని లక్షణాలు కనపడతాయి. పొట్టి జక్కయ్య గురించి లూకాసు వార్త 19వ అధ్యాయం రాయబడి ఉంది.
అతను అప్పుడు దాకా మారు, అతడు సుంకరి పాపి అని చెప్పిన ఆనాడు సమాజం అంతా అతను చూసుకున్నారు. అది నిజమే. అతను అన్యాయంగా డబ్బు సంపాదించాడు, సుంకరి అన్యాయంగా డబ్బు సంపాదించాడు, అన్యాయంగా సుంకాన్ని వసూలు చేశాడు, బాగా డబ్బు సంపాదించాడు, బాగా కూడబెట్టుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే అతని ఇంటికి వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత అతనిలో మార్పు వచ్చింది. మారు మనస్సు పొందాడు అతను. మారు మనస్సు పొందిన తర్వాత అతనిలో కనబడిన లక్షణాలు మీరు ఒకసారి చూడండి. దేవుని వాక్యంలో మీరు ఒకసారి చూడండి. అతడు ఏమన్నాడంటే, ప్రభువా, నా ఆస్తిలో సగమును నేను బేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఇంకా 4 వంతులు అతనికి ఇస్తాను అన్నాడు. చూడండి, అతనిలో మారు మనస్సు పొందిన వ్యక్తిలో కొన్ని లక్షణాలు కనపడతాయి. మారు మనస్సు పొందిన ఆ పొట్టి జక్కీలో ఏం కనపడిందో చూడండి. నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చేస్తున్నాను, ఇంకేమన్నా నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే అతనికి ఇంకా అనేక రెట్లు ఇస్తాను అనే మనస్సు ఆ పొట్టి జక్కయ్య. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అన్న మాటలు ఏమిటో తెలుసా? ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా ఆ మాట అనలా. ఇతడు అబ్రహాము కుమారుడు అంటే అర్థం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, అబ్రహాము సంతానమే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అని ఉంది. ఎవరు ఆశీర్వదించబడతారంటే అబ్రహాము సంతానం, అబ్రహాము కుమారులు, అబ్రహాము సంతానం ఆశీర్వదించబడతారు. ఈ అబ్రహాము ఆశీర్వదించబడిన సంతతిలో ఈ పొట్టి జక్కయ్య కూడా చేరిపోయాడు. అప్పుడు దాకా చేరలా. ఎప్పుడైతే అతనిలో మారు మనస్సు వచ్చిందో కొన్ని లక్షణాలు కనపడ్డాయి. ఆ లక్షణాలు ప్రభువు స్పష్టంగా చూశాడు. ప్రభువే కాదు, ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా చూశారు. చాలా మంది చూశారు, వీళ్ళు ఏంటి ఎంత మార్పు వచ్చింది అని చెప్పాను. ఏ మార్పు వచ్చిందంటే, నా ప్రభువా, ఇదిగో నీ ముందే చెప్తున్నా, నీవే నాకు సాక్షి, నా ఆస్తుల సగం భాగం నేను పేదలకు ఇచ్చేస్తాను, ఇంకా ఎవరికైనా నేను అన్యాయం చేస్తుంటే వాళ్ళకి మరలా ఇంకా ఎక్కువ రెట్లు ఇస్తాను అని చెప్పి అన్నాడు. వెంటనే ప్రభు అన్నమాట, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునామానికి స్తోత్రం కలుగున. రక్షణ వచ్చింది. చూసారా, రక్షణ ఎప్పుడు వచ్చిందంటే అతనిలో మారు మనస్సు కలిగినప్పుడు అప్పుడు వచ్చింది రక్షణ. మారు మనస్సు లేకుండా రక్షణ రాదు. మారు మనస్సు కావాలి. ఒక వ్యక్తిలో మారు మనస్సు కలిగింది అంటే ఖచ్చితంగా కొన్ని లక్షణాలు అతనిలో కనబడతాయి. దేవుని వాక్యం అంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లక్షణాలు నీలో ఉన్నాయా అని ఒక్కసారి నేను పరిశీలించుకో. ఈ లక్షణాలు లేకపోతే ఇప్పుడే ప్రభు సన్నిధిలో మోకరించు. ప్రభువా, ఆ సుంకరి చేసిన ప్రార్థనని ఆనాడు ప్రభు అంగీకరించి నీతిమంతుడిగా తీర్చి ఇంటికి పంపించాడు. ఈనాడు ఆయన మార్పు లేని దేవుడు నిన్ను కూడా నీతిమంతునిగా తీర్చి నీ ఇంటిలో గొప్ప చేస్తాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. ఖచ్చితంగా మారు మనస్సు పొందిన వ్యక్తుల్లో కొన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తిలో మారు మనస్సు కలిగినప్పుడు అతడిలో ఏమంటాడంటే, నేను ప్రభువు వల్ల నేను కార్యాలు చేస్తున్నాను కానీ ప్రభు వల్ల నేనేమైనా పొందగలను కానీ నా అంతటికి నేను ఏం చేయలేనని స్వభావం కలిగి ఉంటాడు. నా సొంత శక్తి చేత నేనేం చేయలేనయ్యా, నీ శక్తి చేత నేను ఏమైనా చేయగలను అనే స్వభావం కలిగి ఉంటాడు మారు మనస్సు పొందగలిగిన వ్యక్తి. మారు మనస్సు పొందిన వ్యక్తి అదే అంటే, అందుకనే పౌలు అన్నాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అన్నాడు. ఏమైనా చేస్తాను నేను. ఎవరి ద్వారా చేస్తానంటే, నన్ను బలపరిచిన ప్రభువు ద్వారా నేను ఏమైనా చేస్తాను అన్నాడు. కానీ నేనేమైనా చేస్తాను అని ఆయన వల్ల. మన సొంత శక్తి చేత, మన సొంత బలము చేత మనం ఏం చేయలేం. కేవలం దేవుని శక్తి, దేవుని కృప ద్వారా మనం సమస్తము చేయగలను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంతో మనం దేవుని, అందుకని ఆ మాట అన్నాడు, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను అని. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుగా, ఇటువంటి మారు మనస్సు నీలో ఉండాలి. ఖచ్చితంగా ఇటువంటి మారు మనస్సు ఉండాలి. ఈ మారు మనస్సు ఎప్పుడైతే నీలోకి వస్తుందో అప్పుడు నీ ఇంటికి రక్షణ వస్తుంది. నీ వ్యక్తిగత జీవితంలో రక్షణ వస్తుంది. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన ఆ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పక్కన వారిని తురీకరించే స్వభావం నాలో ఉందా? పక్కన వారి కంటే నేను గొప్పగా హెచ్చించుకునే స్వభావం నాలో ఉందా అని ఎప్పుడైతే మనం దేవుని ఆ వాక్యపు నీడలో, ఆ వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకుంటామో మన జీవితాల్లో ఒక నూతనమైన కార్యాలు మనం చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఒక్క వాక్యం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు ఒక ప్రసంగం చేశాడు. దేవుని సువార్తను ప్రకటించిన తర్వాత అనేకులు హృదయంలో పొడవుబడి పేతుర్ని, ఆ కడమ అపోస్తులను ఒక ప్రశ్న వేశారు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, మూల భాషలో కింద ఫుట్ నోట్ లో పొడవబడి ఉంది. దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చాడు. ఎందుకని? దేవుని వాక్యం నిన్ను పొడుస్తుందా? ఇక దేవుని బిడ్డ, దేవుని వాక్యం నిన్ను పొడిస్తే నువ్వు బాగుపడినట్టే. దేవుని వాక్యం పొడవబడాలి. దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చాడు. ఆత్మ ఖడ్గము.
ఆ వాక్యం నీ హృదయంలోనికి పొడవబడాలి. నువ్వు పొడవబడితే నీవు ధన్యుడివే, ధన్యురాలివే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు వాళ్ళు తమ హృదయంలో నొచ్చుకొని, అంటే పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు అంటున్న సమాధానం చూడండి ఒకసారి. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మేమేం చేయాలయ్యా? దేవుని సువార్త విన్నారు, దేవుని వాక్యం విన్నారు, తమ హృదయంలో పొడవబడ్డారు. మేమేం చేయమంటావు? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని పేతురుని అపోస్తలుని ఆనాడు ప్రజలు అడిగారు. అప్పుడు పేతురు చెబుతున్న సమాధానం, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. ప్రతి వాళ్ళు ఈ కార్యం చేయాలి. మారు మనస్సు పొందాలి, నమ్మి బాప్తిస్మం పొందాలి. అప్పుడు వారు సేఫ్ పొజిషన్లో ఉంటారు. అందుకని యేసుక్రీస్తు వారు చివరిగా వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు. మార్కు సువార్త 16:16 బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఉంది. నమ్మి అంటే విశ్వసించి ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వాళ్ళు రక్షించబడతారు. ఈ నమ్మకానికి, ఈ బాప్తిస్మం తీసుకోవడానికి ముందల వారిలో మారు మనస్సు కలగాలి ఫస్ట్. అందుకని పేతురు ఈ మాట అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది ప్రతి వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ వరాన్ని ఎవరైనా పొందాలి అంటే మొదట మారు మనస్సు పొందాలి. తర్వాత యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలంటే తమ జన్మ కర్మ పాపాలు కడుక్కోవాలి ఆయన రక్తంలో. అప్పుడు వారు పరిశుద్ధాత్మ అనే ఒక ఉన్నత అభిషేకాన్ని అనుభవిస్తారు. ఆ అభిషేకము మనుషులను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీ స్థితి ఎటువంటి స్థితిలో ఉన్నా, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి రోగంలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి అశాంతిలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులో ఉన్నా, ప్రభువు మీ దగ్గరకు వచ్చి మీ గుహము దగ్గరకు తలుపు తట్టుచూ ఉన్నాడు. దేవుని వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం అనే తలుపు దగ్గరకు ఆయన వచ్చి తలుపు తట్టుచున్నాడు. ఆ తలుపును నీవు ఓపెన్ చేస్తే ఆయన నీలోనికి వస్తాడు. నీలోనికి ఆయన వచ్చి నీలో ఉన్న అశాంతిని తొలగిస్తాడు, నీలో ఉన్న ఇబ్బందిని తొలగిస్తాడు, నీలో ఉన్న ఆ అస్వస్థతను తీసివేసి స్వస్థపరుస్తాడు. ఇదిగో నేను తలుపు దగ్గరుండి తట్టుచున్నాను, ఎవరైనానో తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అంటున్నాడు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీ ప్రియబిడ్డలు నా ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు నా ప్రభువా. మోకాళ్ళు లేని నా ప్రభువా నాయన స్థిర మనస్సుతో నీ కొరకు వేచి ఉన్నారు. సహాయము దయచేయండి. ఈ వాక్యము విని ఎందరైతే నా ప్రభువా తమ హృదయములో పొడవబడ్డారో, నీ వాక్య ఖడ్గము ద్వారా ఎందరైతే తమ హృదయములో పొడవబడ్డారో వారందరూ ఇప్పుడు ప్రార్థన చేయుచుండగా నజరేయుడైన యేసు నామములో వారి ప్రార్థన నీవు ఆలకించుచున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. నువ్వు మార్పు లేని ప్రభువా నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ఆనాడు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నాయన నీవు చేసావు. ఇప్పుడు కూడా నీవు చేయుటకు సమర్థుడవు నాయన. నీవు బలవంతుడవు నా ప్రభువా. ఈ బిడ్డల జీవితాల్లో ఒక నూతన కార్యం మీరు చేయండి. ఈ బిడ్డల జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం మీరు చేయండి నాయన. ఇప్పటి వరకు వీరి జీవితంలో ఏది పొందలేకపోయి ఉన్నారో వారు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే పొందాలి. యేసు నామములో నీకు వందనాలు స్తోత్రాలు. వారికి నీ ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, వారికి ఇచ్చిన జీవాన్ని బట్టి నీకు వందనాలు నాయన. బిడ్డలందరినీ నీ హస్తములకు అప్పచెప్పుచున్నాను నాయన. వారిని దీవించండి, ఆస్వాదించండి. ఉన్నతమైన నీ ప్రణాళికలోనికి వారిని నిలవబెట్టండి నా ప్రభువా. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారిని నజరేయుడైన యేసు నామములో తాకి ఉన్నది నా ప్రభువా. వారిని నా ప్రభువా నీ హస్తములకు అప్పచెప్పింది వారు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలు. నీ అద్భుత కార్యములకై, నీ ఆశ్చర్య కార్యములకై నీకు వందనాలు స్తోత్రాలు. యేసయ్య పరిశుద్ధ నామమున నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామమే సంపూర్ణ విజయం, వాది క్రియలకు అనంత నాశనం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.